దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్న దేవుడు మీ ఇంటిలో చక్కని క్రిస్మస్ ఆనందాన్ని కలుగు చేయనుగాక. ఈరోజు వాక్యం నిమిత్తం మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. చాలామంది మాట్లాడేటువంటి మాటలు, చాలామంది బోధలు ఈ రోజున ఎలా ఉన్నాయంటే, దర్శనాలు లేవు, స్వప్నాలు లేవు, కళలు లేవు, ప్రవచనాలు లేవు అని మాట్లాడుతూ ఉంటారు. మరి నేను అంటాను, వారెవ్వరూ కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేయకూడదండి. ఎందుకంటే క్రిస్మస్ పరిశుద్ధాత్మ వలన ఆరంభమైంది. పరిశుద్ధాత్మ వలన మరియు గర్భవతిగా ఉంది. పరిశుద్ధాత్మ వలన యోసేపు కలలు కన్నాడు. మీరు ఆలోచన చేశారా? స్వప్నములో దేవుని దూత ప్రత్యక్షమైందండి. కలలు దర్శనాలు ఎందుకు లేవండి? ఆదిమ కాలము నుండి మరి కళలు వస్తూ ఉన్నాయి, దర్శనాలు వస్తూ ఉన్నాయి, అవి నెరవేరుతూ ఉన్నాయి. ప్రవచనాలు వస్తూ ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. వాక్యంలో మనం చూస్తాం, అబ్రహాముకు వాక్యము దర్శనమందు వచ్చిందంట. యోసేపు కలలు కన్నాడని ఉంది కదా. యోసేపు కలలు కంటే అన్నదమ్ములు అసూయపడ్డారు, తండ్రి కూడా అసూయపడ్డాడు. మరి నెరవేరింది కదా. అలాగే మనం ఆలోచన చేస్తే నెబుకద్నెజరుకు కూడా కలలు వచ్చినాయి. ఆ కళలు భావము, కళలు కూడా దానియేలు ఎంతో చక్కగా వివరించినట్లు వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా కళల ద్వారా ప్రభువు మాట్లాడతారు, దర్శనముల ద్వారా ప్రభువు మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు మనకి ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ యోసేపుకి కళ ద్వారా ప్రభు దూత ప్రత్యక్షమైందండి. కళ ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అంటే యోసేపు ముందుకు వెళ్ళడానికి, మరియను చేర్చుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా యోసేపు ఉండడానికి ప్రభువు దూత కలలో ప్రత్యక్షమైంది. కలే కదా అనేసి యోసేపు వదిలిపెట్టేశాడా? కలే కదా అని పట్టించుకోకుండా ఉన్నాడా? ఈ రోజుల్లో మనకు కళలు వస్తాయి, కానీ మనం ఏం చేస్తామంటే పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తూ ఉంటాం. దాన్ని ఏం పెద్ద రాత్రి ఒక కళ వచ్చింది, మర్చిపోయాను. మొన్న ఒక కళ వచ్చింది, మర్చిపోయాను. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? వదిలిపెట్టేశాం. చూసారా? కళలు వస్తాయి, వదిలేస్తాం. కళలు వస్తాయి, పట్టించుకోం. కానీ ఊరకనే ఏ కళ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కళ ద్వారా ఏదైనా భావాన్ని దేవుడు మనకు తెలియపరచాలనుకుంటున్నారేమో గ్రహించుకోవాలి. ప్రతి కళకి ఒక భావం, ఒక అర్థం ఉండి తీరుతుందన్నమాట. వ్యర్థంగా ఒకవేళ ఏదన్నా మీకు అనిపిస్తే, ఎందుకు అలాంటి కళ వచ్చిందని మీరు ఒకంత ఆలోచన చేస్తే ఏదైనా భావాన్ని దేవుడు మీకు బయలుపరుస్తారేమో. కాబట్టి దేవుడు కళ ద్వారా మాట్లాడతారన్న సత్యాన్ని గుర్తుపెట్టుకొని, వచ్చిన కళ నిమిత్తం మీరు ప్రార్థించేవారుగాను, వచ్చిన కళను అవసరమైతే క్యాన్సిల్ చేసేవాళ్ళుగా, అది జరగకూడదు అని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అది జరగాలి అని ప్రార్థన చేయాలి. అది విశ్వాసంతో స్వీకరించగలిగితే దాని ఫలాన్ని కూడా మీరు అనుభవిస్తారండి. యోసేపు కళను బట్టే మరియను చేర్చుకున్నాడు. అండ్ బైబిల్లో ఆదికాండంలో ఉన్న యోసేపు కూడా ఆ కళను విశ్వాసం ఉంచాడు కనుకనే ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా మారాడు. కాబట్టి కళను నిర్లక్ష్యం చేయకండి. దేవుని దగ్గర నుంచి కళలు వస్తాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు దర్శనాలు చూపిస్తారు, కళలు చూపిస్తారని గుర్తుపెట్టుకోండి. ఎవరో లేవని చెప్పినంతరాన్ని మీరు నిర్లక్ష్యంగా దాన్ని తీసుకోవద్దు. దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ యోసేపుతో మాట్లాడారంట, కళల ద్వారా మాట్లాడారంట. వెంటనే యోసేపు దాన్ని పట్టించుకున్నాడు, మరియను చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు వచ్చే కళ, మీకు వచ్చే దర్శనాలు, మీరు ప్రభువు నుంచి మరి పొందుకున్న దర్శనాలు మీరు నిర్లక్ష్యం చేయకుండా వాటి నిమిత్తం ప్రార్థించేవారుగా ఉండాలి. వాటి నిమిత్తం మీరు ఆలోచించేవారుగా ఉండాలి. ఆ కళను, ఆ దర్శనాన్ని గుర్తించేవారుగా ఉండాలి. యోసేపు గుర్తించాడు. కాబట్టి చక్కని క్రిస్మస్ సెలబ్రేషన్ యోసేపు జీవితంలో జరిగింది. యేసయ్య మరి యోసేపును తండ్రిగా ఎన్నుకున్నారు. యోసేపు యేసు ప్రభువారిని మరి జన్మించడానికి ఈ లోకంలో తండ్రిగా ఆయన గుర్తించబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని మీరు అంగీకరించి ఈ సందేశం ద్వారా
మీరు బలపరచబడి దర్శనాలు, కళలు, ప్రవచనాలు, పరిశుద్ధాత్మ కార్యాలు విశ్వసించి విశ్వాసంతో మీరు సాగిపోతే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఘనంగా నీ ఇంట్లో ఉంటుంది. అనేక కళలు, దర్శనములు, ప్రవచనముల ద్వారా ప్రభువు మిమ్మల్ని నింపుతారు. అట్టి ఆశీర్వాదమే మీకు మెండుగా కలుగునగాక. గాడ్ బ్లెస్ యూ. పరమ తండ్రి, మీరు ఇచ్చిన సందేశాన్ని మీరు బలపరచండి, విన్న వారందరికీ దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా, మేలులతో తృప్తిపరచండి ప్రభు. క్రిస్మస్ జాయ్ ప్రతి ఇంటికి కలిగింపచేయమని యేసు నామములో దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.